పార్టీల పేరుతో ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముందు నువ్వు మాని రే. ఎవడాడు? ఇది ఓవరాల్ రూమ్ బ్లూ ప్రింట్. ఈ స్టెప్స్ వాడు ఎలా పైకి వస్తాడు. ఏం చూస్తున్నావు? అంటే బ్లూ ప్రింట్ అన్నావు కదా, కింద కనిపిస్తుందేమని. ఓవర్ వస్తుంది చేయకు, సరేనా? ఈ స్టెప్స్ వాడు ఎలా పైకి వస్తాడు. ముందు స్పెట్స్కి ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. వీడబ్బా చూసిన చాలు, ఇంకా స్టార్ట్ చేసి వాడు రూమ్లో ఉన్న టైం చూసి నేను బయటకు వెళ్ళిపోతాను. కరెక్ట్గా లేవని అయ్యేసరికి నేను పట్టుకొని ఎంటర్ అయిపోతాను. వాడు ఇంకో అనక్రాంత క్యాలిక్యులేషన్స్ సౌండ్ రాకుండా నడాలి అంటే కాలుకి చెప్పులు తీసేయాలి, లేదా రబ్బర్ చెప్పులైనా వేసుకొని రావాలి. సరేనా వెంకీ? ఎందుకన్నా మంచిది నువ్వు కత్తి రెడీ చేసుకో. నిన్ను కాదురా, ఆ రెమ్మగాని తినాలి ముందు. బర్త్డే బాయ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి అంటే ఎంత తెలియ చెప్పావురా నువ్వు. ఏదేమైనా పర్లేదు కానీ ఆడికి మాత్రం తెలియకూడదు. కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేయాలి. లచ్చ ఖర్చైనా పర్లేదు, రచ్చ అయిపోవాలి. అంటే లక్ష కాదు, మన దగ్గర ఎంత ఉంటే అంత. సరే ఆడికి మాత్రం తెలియకూడదు. కేక్ చూసి షాక్ అయిపోవాలి. నా బర్త్డే కోసం అనుకుంటున్నాం ప్లానింగ్స్. a+b² = a² + b². ఏబి ఓవర్ యాక్షన్ చేయకరా. ఏటి ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదే. రమ్మే వెళ్ళరా. పిలిచావా? అదేరా నైట్ కర్రీ కోసం. కర్రీ అదే మాట్లాడుకుంటున్నారా మేము కూడా కర్రీ గురించే. A few moments later. వేరా కేక్ కోసం మనీ. ఈ డబ్బులతో కేక్ ఏమవుతుందరా? ఇదే ఎంత ఉందిరా? అంటే నా దగ్గర ఏం లేదురా. నేను ఇప్పుడు ఎందుకు అంత బిల్డప్? సర్లే ఏదో ఒకటి చేస్తానులే. పెట్టడం ఏదో చేస్తున్నావు. ఇందాక లచ్చకి వచ్చినా పర్లేదు, రచ్చ చేసేది నువ్వే అన్నావు కదరా. అంటే మీ దగ్గర ఉంటాయి అనుకున్నాను. సర్లే ఏదో ఒకటి చేస్తానులే. ఇంకా రాలేదేటిడు? ఏంద్ర రమ్మే అలా తిరుగుతున్నా? ఏం లేదురా, ఊరికనే తిరుగుతాను. వెళ్ళరా. ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఈ కంగారుతో సగం వాడు తెలిసిపోయి ఉందిరా బాబు. సరే అడు వచ్చాడురా. పైకి వెళ్ళిపోయాడు, రూమ్లో ఉన్నాడు. కేక్ తెచ్చావా? ఏ ఫ్లవర్? చాక్లెటా వెనిలా? క్యాండిల్స్ తెచ్చావా? చాక్ తెచ్చావా? అరే వెంకీ ఏంటి ఓవర్ యాక్షన్? ఏంటి ఓవర్ యాక్షన్ కాదే, అది తెలియకూడదు. సర్ప్రైజ్, హ్యాపీ ఫీల్ అవుతాడు. వస్తాను. ఎందుకురా కరెంట్ టెస్ట్ శాంపుల్ పంపించి అంత కంగారు పడిపోతున్నావు? కాసేపు కూల్గా ఉండరా బాబు. దయచేసి కంగారు పడకరా. ఇప్పుడు ఎలాగంటే వాళ్ళకు ఉండరా ప్లీజ్. రమ్మే రారా తినేద్దాం, టైం అవుతుంది. డౌట్ వస్తుంది, కిందకి వెళ్తాను. కక్కుర్తి పడి ఎక్కువ తినకండి, మళ్ళీ నైట్ తినాం. కక్కుర్తి పడేది మేము కాదు, నువ్వు.
అమ్మో 11:50 కేక్ కట్ చేసే టైం అయిపోయింది. పడుకుని పోలే. టైం అయిపోతుంది. ఎక్కడ ఇల్లు వచ్చేస్తున్నట్టున్నారు. ముందు వచ్చిన డ్యాన్స్ ఏంట్రా బాబు. థ్యాంక్స్ రా, నా బర్త్డే నాకే గుర్తులేదు. బాగా గుర్తు పెట్టుకున్నారు. అలా ఉంటుంది నేను ప్లాన్ చేస్తే. అదే మనం ప్లాన్ చేస్తే. ఇప్పుడు ఫోటోది ఫోటో తీయండి రా. ప్లీజ్. నేను కేక్ కట్ చేస్తే నువ్వు చేయగడుకుంటున్నా నేను అనుకుంటున్నాను. మరి కుల్ఫీలు అక్కడ నాకేస్తున్నావు కదరా, నేను చేయలేదు. ఎవరు తినలేదు గురు, మొదటిగా తిను. ఇందాక డిన్నర్ తింటున్నప్పుడు తక్కువ తిన్నాను అన్న దీనికోసమే. బర్త్డే కేక్ అనుకుంటున్నారా, బావాజీ బిర్యానీ అనుకుంటున్నారా, అలా తింటున్నారా? బర్త్డే చేస్తున్న నా మీద ప్రేమతో చేస్తున్నారు అనుకున్నాను. కేక్ మీద కక్కుర్తానా? మీర్రా జాతర ఎత్తున్నాలంటే. అరే ఏమైందిరా? ఒక మొక్కనే అంటారు కదరా నాకు.